హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం అంతగానో ఎదురు చూస్తున్న 5వ విశాఖ ఆర్గానిక్ మేళా రానే వచ్చిందండి. ఇది డిసెంబర్ నెల 12, 13, 14, 15వ తారీఖుల్లో గురువారం, శుక్ర, శని అలాగే ఆదివారం నాడండి ఏయూ గ్రౌండ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఇది నిర్వహించబడుతుందండి. 5వ విశాఖ ఆర్గానిక్ మేళా గోదావరిత ప్రకృతి వ్యవసాయదారుల మరియు రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుందండి. ఈ చూపిస్తున్న ఈ వీడియోలో పోయిన సంవత్సరం జరిగిన విశాఖ ఆర్గానిక్ మేళా 4వది జరిగిందండి. ఆ రోజు జరిగిన ఈ ఆర్గానిక్ మేళా 4 రోజులు నిర్వహించబడింది. అందులో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కానీ వాటి ఉత్పత్తులు అన్నీ కూడా ఇందులో ప్రదర్శించబడ్డాయి. ఇవన్నీ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ సంవత్సరం కూడా ఇలాగే విశాఖ చుట్టుపక్కల ఉండే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో నేను ఇది చూపిస్తున్నానండి. దీంట్లో అనేక రకమైన వృత్తుల వారందరూ కూడా వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని ఇందులో ప్రదర్శిస్తారు. అవన్నీ కూడా మనకు నచ్చినటువంటివి అందులో మనం సెలెక్ట్ చేసుకొని అతి తక్కువ ధరలకే దొరుకుతాయండి. ఎన్నో రకాలైన వస్తువులన్నీ కూడా వ్యవసాయదారం అలాగే గృహ అవసరాలన్నిటి సరిపడా వస్తువులన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి. మనం అక్కడెక్కడో వెళ్ళి కొనుక్కునే కన్నా ఒకే దగ్గరకు వచ్చినప్పుడు ఇదంతా ఒక ఎగ్జిబిషన్లా సాగుతుంది. ఎగ్జిబిషన్ అంతా ఒక తీర్థం అంటే పరస లాంటి ఒక సహృదయ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వీళ్ళు తెచ్చే ఉత్పత్తులను అన్నీ చూసి వాటిలో మనకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తే ఇవి మనకు ఎంతో ఉపయోగపడే వస్తువులన్నీ నచ్చిన వాటిని తీసుకోవచ్చు లేదా కొన్ని తిలకించవచ్చు. ఈ రైతులు ద్వారా తెచ్చే ఈ ఉత్పత్తులన్నీ కూడా మనం వాళ్ళు చూసి అందులో మనకు నచ్చినవి తీసుకోవడం ద్వారా రైతులు మనం సపోర్ట్ చేసినట్టు అవుతుందండి. వాళ్ళు అన్ని రకాల మోడల్స్ని అన్నిటినీ కూడా ఇందులో ప్రదర్శించారు. ఇందులో లోపల అనేక రకాల స్టాల్స్ ఉంటాయండి. 160 వరకు స్టాల్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా చూపిస్తారు. వాటి ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులు అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇందులో ప్రదర్శనలో ఉంచబడతాయి. ఇదంతా చూశారు కదా, పోయిన సంవత్సరం చాలా పెద్ద పండుగలా జరిగిందండి. ఇదంతా మంచి వాతావరణంలో మనకు కావాల్సిన విత్తనాలు అయితేనేమి, పూల కుండీలు అయితేనేమి, అనేక రకాల ఉత్పత్తులు అయితేనేమండి ఇందులో ఉంచబడతాయి. పూల మొక్కలు కానీ ఈ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో మనకి దొరుకుతాయండి. చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వడం ద్వారా మనకెంతో ఇష్టమైన ప్రకృతిలో నుంచి గో ఆధారితంగా పండించినటువంటి పంటలు కానీ వాటిని తయారు చేసిన వస్తువులను కానీ అలాగే ఎన్నో రకాల అలంకారానికి సరిపడే వస్తువులు కానీ ఇందులో ఎన్నో దొరుకుతాయండి. గ్రామీణ వాతావరణం లాంటి ఎన్నో ఉపయోగపడే వస్తువులు ఇందులో దొరకడం ద్వారా మనకు చాలా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో అనేక రకాల మొక్కల తాలూకా న్యాచురల్గా ఉండే ఎరువులు లాంటివి ఇందులో దొరుకుతాయండి. అవన్నీ కూడా మనం తీసుకోవడం వల్ల మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల వస్తువులు పాత పద్ధతిలో పండించిన పంటలు కూడా మనం చూడలేదండి. ఈ తరం ఎవరైతే కొత్త తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలియని వాటిని కూడా అందులో మనం చూడొచ్చు. చూసారు కదా, ఎన్ని రకాల వరి కంకులు అన్ని రకాల ఉన్నాయండి. వరి కూడా అన్ని రకాలు ఉంది. వీటి తాలూకా ఉత్పత్తులన్నీ కూడా ధాన్యాల్లో ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి, పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయో అలాగే పండించే పంటలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రదర్శనలో పెట్టి ప్రతి ఒక్కరికి మన ఎక్కడెక్కడ తయారు చేసినటువంటి జనరల్గా తయారు చేసే పంటలను కానీ కనిపిస్తున్నారు కదా, ఈయనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. పురాతనమైన విత్తనాలు అనేక రకాల విత్తనాలు ఈయన దగ్గర దొరుకుతాయి. ఎక్కడా దొరికినటువంటి కొత్త పాతకాలమైనటువంటి ఎన్నో రకాల గింజల్ని ఈయన సేకరించి ప్రతి ఒక్కరికి అందించడమే అలాంటి వాళ్ళ హాబీ అండి. ఇంక చివరిగా 15వ తారీఖు డిసెంబర్ ఆదివారం నాడు మిద్దె తోట వ్యవసాయదారుల సమ్మేళనం జరుగుతుందండి. ఆ సమ్మేళనంలో ఉత్తరాంధ్ర నుంచి 3 జిల్లాల నుంచి వచ్చే అనేక రకాల రైతులు, మిద్దె తోట వ్యవసాయదారులు, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంతోమంది ఇందులో పాల్గొనడం జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇందులో షేర్ చేస్తారు. వాళ్ళు పాటించే పద్ధతులు, వాళ్ళు అవలంబించే ఆర్గానిక్
పద్ధతులు కానీ, క్రిమేషన్ పద్ధతి కానీ, విత్తనాల దాచుకునే విధానం కానీ, విత్తనాలు ఒకరి నుంచి ఒకరు పంచుకునే విధానం, అనేక రకాల పద్ధతులు ఏవైతే వాళ్ళు పాటిస్తున్నారో అవన్నీ కూడా ఇందులో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే అతి చిన్న స్పేస్లోనే, టెర్రస్లోను, అలాగే ల్యాండ్స్లోను, బాల్కనీస్లోను వాళ్ళు ఉపయోగించి వాళ్ళు తీసుకుంటున్నటువంటి పంటలను దిగుబడి ఎట్లా వాళ్ళు సాధిస్తున్నారని, అతి తక్కువ స్పేస్లో ఎలా సాధిస్తున్నారనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతటినీ వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. తద్వారా కొత్తగా ప్రారంభించే వాళ్ళకి దీని నుంచి అనేక రకాల వాళ్ళకి నాలెడ్జ్ కూడా వస్తుంది. కాబట్టి కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ అంతటినీ ఇక్కడి నుంచి తీసుకుంటారని, పాటింగ్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి, మొక్క నాటే విధానం, మొక్కని చూసుకునే దాన్ని ఏ సీజన్లో ఎట్లాంటి ఎరువులు వేయాలి, ఏ సీజన్లో ఎట్లాంటి పద్ధతులను పాటించాలనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని నాలెడ్జ్ గెయిన్ చేస్తారని ఆశిస్తాను. ఆర్గానిక్ మేళాలో రామ్కీ గార్డెన్ పాట్స్ నుంచి నేను కూడా కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైతే మిద్దె తోటల వాళ్ళు, అలాగే గార్డెనింగ్ కింద గ్రౌండ్లో కూడా వాళ్ళకి పనికొచ్చేటువంటి అనేక రకమైన మొక్కల కుండీలని నేను ఇందులో ప్రదర్శించాలనుకుంటున్నాను. నేను ఈ కనిపించే నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేసిన నేను మీకు డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. ఆ సైజులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇవ్వగలుగుతానండి. దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఏవైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దగ్గరున్న వాళ్ళందరికీ హోమ్ డెలివరీ కూడా చేయబడుతుందండి, విత్ మినిమం ఛార్జెస్. ప్రైజెస్ కూడా ఎక్కడ ఇవ్వనటువంటి తక్కువ ధరలకే, అతి తక్కువ ధరలకే ఇవ్వగలుగుతున్నానండి. ఎందుకంటే డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా సేల్ చేయగలుగుతున్నాను కాబట్టి. థ్యాంక్ యూ.